విద్యుత్తు ఒకటే కాకుండా రైల్వేకి సంబంధించినటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లు అనేటువంటి కొన్ని నూతనంగా నిర్మాణం చేస్తాననేటువంటి చెప్పింది. కానీ ఆ పనులను ఈ రోజు వరకు కూడా పూర్తి చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. మన ఇల్లెందులో కారేపల్లి నుంచి ఇల్లెందు వరకు రైల్వే స్టేషను లేకపోయినప్పటికీ రైలు పట్టాలు వేసినాయి. గతంలో రైలు తిరిగింది, ఇప్పుడు అక్కడికి రైలుని తిరగటేందుకు అవకాశం ఉన్నది. అయినా దానికి అవకాశం కల్పించకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ఇల్లెందుకు రైలుని తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక వైఖరిని చేపడుతూ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటిది వైఖరిని చేపట్టేటువంటి ఒక వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకి సంబంధించినటువంటి ఒక నిత్యావసర సరుకుల ధరలు ఏవైతున్నాయో విపరీతంగా పెంచినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది. ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని రానున్న కాలంలో చేపడతాం. బడ్జెట్లో సరైనటువంటి ఒక న్యాయం చేపట్టినటువంటి సరైన పద్ధతిలో వ్యవహరించకుండా కార్పొరేట్ పెట్టుబడిదారులకే అనుగుణ విధానాల్ని కొనసాగిస్తే మాత్రం ఇక్కడ రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని అందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ప్రగతి చక్రరావు, అడ్వకేట్, తుని, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మరి రేపు మార్చిలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ముఖ్యంగా ప్రజలు చాలా ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి మరి రాయితీలు కల్పించడం, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా మంచి ధర వచ్చి మరి రైతాంగాన్ని కూడా రైతు తాలూకా సిస్టమ్ అన్నింటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్లాలా. అలాగే వ్యవసాయానికి కావాల్సినటువంటి మరి అన్ని రకాల వసతులను కూడా కల్పించాలని చెప్పి రేపు వచ్చేటువంటి బడ్జెట్లో ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే అయితే కాంగ్రెసేతర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి దేశంలో వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆశించింది ఏంటంటే మరి ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి, ఈ ధరలు తగ్గితే ప్రజల జీవన విధానంలో మంచి మార్పు వస్తుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి మన నిత్యావసర వస్తువులు అయితేనో మిగతా అయితేనో ధరలు తగ్గించి మరి ప్రజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా మరి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అదే ఇంకా అదేవిధంగా చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ వరకు మనం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నా కూడా మరి ఇప్పుడు కంపెనీస్ కానీ మరి లేదనుకుంటే ఇప్పుడు అనేక మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇందులో కేటాయించాలా. ఏదైతే మరి విభజన చట్టంలో ఉందో ఈ విభజన చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అన్ని వనరులు, అన్ని రాయితీలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఆదాయ పన్ను విధించేటటువంటి క్రమంలో ప్రభుత్వ ఉద్యోగికి 2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి స్లాబ్లో ఇప్పటివరకు 20% పన్నుని విధిస్తూ ఉన్నారు. కానీ ఇది పెరిగినటువంటి ధరల ప్రకారం కావచ్చు, లేకపోతే జీతాల ప్రకారం కావచ్చు, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయానికి 10% పన్ను విధిస్తే బాగుంటుందని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను కోరుకుంటున్నాను. అలాగే పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు కూడా మాకు జీతంలో పెరుగుదల ఉంటూ ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జీతభత్యాలు పెంపుదల లేదు. అలాగే పెరిగినటువంటి జీతానికి సరిపడేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాకు పరిమితుల్లో మాకు ఎలాంటి పెంపుదల లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీన్ని మార్చి సెంట్రల్ గవర్నమెంట్ వారు పన్ను శాతాన్ని తగ్గించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా ఆదాయంలో నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని 1.5 లక్ష వరకు స్టాండర్డ్ డిడక్షన్ కింద మేము చూపించుకుంటున్నాము. కానీ ఆ విధించినటువంటి పరిమితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సరిపోవట్లేదు. ఎందుకనగా అది సేవింగ్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఉండే సొమ్మే కాబట్టి దాని యొక్క పరిమితి 2.5 లక్ష లేదా 3 లక్షల వరకు పెంచి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సేవింగ్ని మీరు ఎంకరేజ్ చేస్తూ అలాగే ప్రభుత్వంలో మా యొక్క భాగస్వామ్యాన్ని కూడా మీరు పెంచాలని కోరుకుంటున్నాం. నా పేరు రవి అండి, నేను మరి పర్చూరు. సరే, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఏ దేశంలో లేనంతగా మన దేశంలో పెట్రోలు, డీజిలు వీటికి సంబంధించినటువంటి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి రేట్లు. అలా రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఎఫెక్టు నిత్యావసర ధరల మీద పడుతుంది. నిత్యావసర ధరలు ఎలాగో చాలా పేదవాడు కూడా కొనటానికి వీలైనంతగా నిత్యావసర ధరలు పెంచుతున్నాడు. మరి అంతగా నిత్యావసర ధరలు పెంచితే పేదవాడు బ్రతకాలి కదా. సో కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ పెట్రోలు, డీజిల్ వారి రేట్లు తగ్గిస్తే నిత్యావసర ధరలు అనేటువంటి పేదవాడికి అనుకూలంగా వస్తాయి. సో కాబట్టి రేపటి రోజున మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందో ఆ బడ్జెట్లో ఈ పెట్రోలు, డీజిల్ మ్యాక్సిమం వీలైనంత వరకు తగ్గిస్తే ఆ ఎఫెక్ట్ పేదవాడి మీద పడకుండా ఉంటుంది. అప్పుడు పేదవాడు
నిత్యావసర ధరలు కొనుక్కొని అనుకూలంగా బ్రతకటానికి అవకాశం ఉంది. కూలీ నాలి చేసుకునేటువంటి పేదవాడు ఈరోజు సగటు మానవుడు బ్రతకటానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పేదవాడికి అనుకూలమైనటువంటి బ్రతకటానికి అనుకూలమైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో, అనుకూలతలు ఏదైతే ఉన్నాయో వాటి మీద రేట్ అంతా తగ్గించేసి పేదవాడు కూడా బ్రతికేలా వాళ్ళు చర్యలు తీసుకుని ఈ దిశగా మార్గదర్శకాలు చేస్తే పేదవాడు బ్రతకడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని కోరుకుంటున్నాను.